సార్ సార్ నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి సార్. నాకు ఫోన్ వచ్చింది, మా ఆవిడకి ఒంట్లో బాగోలేదంట, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. సెలవు ఇవ్వండి. అవసరం లేదు. ఇందాకే మీ ఇంటి నుండి ఆఫీస్ ల్యాండ్ లైన్ కి ఫోన్ వచ్చింది. మీ ఆవిడ బాగానే ఉందంట, నువ్వు ఇంటికి రావద్దని చెప్పమన్నది. అదేంటి సార్, మీరు మరీ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అసలు మా ఆవిడ ఊర్లోనే లేదు కదా. ఇది తెలుసుకుందామనే చెప్పా. ఏయ్ అరే లేరా, ఇదేంట్రా నా క్లాస్లో నిద్రపోతున్నావు? అబ్బే ఏం లేదు మేడం, మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. ఏందో తెలియకుండానే నిద్ర పట్టేసింది. సార్ నేను ఒకటి చెప్పాలి. ఏంటో చెప్పు. సార్ నేను సాయంత్రం 5-6ంటికి వెళ్తాను సార్. మీరు ఇచ్చే జీతం నాకేం సరిపోవడం లేదు. కనీసం రాత్రికి ఆటో అయినా నడుపుకుంటాను. సరేనయ్యా, సరే గాని నీకు ఒకవేళ ఆకలైతే ఫ్లైఓవర్ కిందికి వచ్చి నేను అక్కడ బజ్జీల బండి పెట్టుకున్నాను, ఓకేనా? అమ్మా అమ్మా నాకు బూర కొని అమ్మా, ఊదుకుంటాను. అరే కొడక వద్దురా, నేను ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు నువ్వు వేలపాలు లేకుండా ఊది తలనొప్పి తెచ్చి పెడతావు. నేను కోనివను, వద్దురా. అస్సలు అలా చేయనమ్మా, అందరూ నిద్రపోయాకే ఊదుకుంటానమ్మా. అరే బంటి, నీకు తెలిసిన కొన్ని దేశాల పేర్లు చెప్పురా. చెప్తాను టీచర్. సందేశం, ఆదేశం, ఉపదేశం టీచర్.